ఎవరు ఫోన్ అయితే వాడుకుందో ఆయనకి ఇచ్చేసాడంట. అదేంటమ్మా అంటే, అయితే ఇప్పుడు నేను ఫోన్ చేసింది ఎవరికో కాదండి, మా ఓనర్కే నేను ఫోన్ చేశాను అంటే, అదేంటమ్మా మీ ఓనర్కి ఫోన్ చేసి నువ్వే మళ్ళీ పని అడుగుతున్నావు అంటే, లేదండి నాకు ఆయన ఎంతో నాకు ఆపద ఉన్నప్పుడు ఆయన పని ఇచ్చారండి. అయితే నేను నా పని నేను కరెక్ట్ గా చేస్తున్నానో లేదా చెక్ చేసుకోవడానికి వేరే వాళ్ళలాగా నేను ఫోన్ చేసి ఆయనకు ఫోన్ చేసి నేను చెక్ చేసుకున్నానండి. ఇప్పుడు నాకేమర్థమైందంటే నా పని వల్ల నా ఓనర్ అంతా కూడా చక్కగా నా ఓనర్ అంతా కూడా సాటిస్ఫై అయి ఉన్నాడు. ఇప్పుడు నాకేం కంగారు లేదండి, నేను తీసుకుంటే జీతానికి న్యాయం చేశాను, నేను తీసుకున్న బాధ్యతకి నేను న్యాయం చేశాను, మా ఓనర్ కి నేను న్యాయం చేశాను అని చెప్పి అనుకున్నాను అనమాట. అయితే ఇక్కడ మన జీవితానికి ఓనర్ ఎవరండి? ఇంతకుముందు ఏం చెప్పారు, మన జీవితానికి మనకి జీవితం ఇచ్చింది ఎవరు? భగవంతుడు. ఆయనే మనకి యజమాని, ఓనర్ ఆయనే కదండి. మనందరం ఎవరము? పని వాళ్ళం అనుకున్నాం. పని వాళ్ళం కాదని పని వాళ్ళం అనుకున్నాం, సరే పని వాళ్ళని. అయితే ఏమైంది, ఈ పని ఆవిడ ఆయన మన ఓనర్ ఇచ్చినందుకు చెక్ చేసుకుంటుంది కదండి, నేను కరెక్ట్ పని చేస్తున్నాను లేదా. అలాగే మనందరం కూడా నైట్ పడుకునేటప్పుడు ఒక్కసారి